నైర పండు హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను నా ఛానల్లో కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వర్కింగ్ మామ్, న్యూ లైఫ్, ఇంకా కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా షేర్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బ్లాగ్ కొంచెం స్పెషల్. చాలా రోజుల తర్వాత మా చెల్లి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది అండ్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసింది. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా నేను నార్మల్గా ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనుకొని స్టార్ట్ చేశాను, బట్ ఇట్ టర్న్ ఇంటూ సంథింగ్ మోర్ స్పెషల్. మార్నింగ్ లేచాక నేను మా చెల్లి అయితే బేబీతో కొంచెం టైం స్పెండ్ చేశాము. మార్నింగ్ 8:30 to 9 మధ్యలో బేబీ అయితే చిన్న న్యాప్ తీసుకుంటుంది. ఆ టైంలో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఈరోజు మా అమ్మ ఉప్మా చేసింది. నాకు మా అమ్మ చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం. అందులో క్యారెట్, అల్లం అంతా వేస్తుంది, ఏదేదో వేస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా రెగ్యులర్ నట్స్ కూడా నేనైతే ఇంక్లూడ్ చేసుకున్నాను. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి. అండ్ కొంచెం అలానే దోసకాయ ఉంటే సమ్మర్స్ కదా, సో డీహైడ్రేట్ అవ్వకుండా ఇలాంటి ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. దోసకాయ కూడా తిన్నాను. అందులో ఒకటి పాడైపోయింది, అది మా పాప మీకు అలా చూపిస్తూ ఉంది. ఇంతలోని పాప కూడా నిద్రలో నుంచి లేచేసింది. మార్నింగ్ టైమ్స్లో హార్డ్లీ 30 to 40 మినిట్సే అనమాట తన న్యాప్ టైం. నైట్ అయితే ప్రాబ్లం అస్సలు లేదు. తనైతే 8 to 9 అవర్స్ పడుకుంటుంది, అస్సలు లేవట్లేదు. ఓన్లీ ఫీడింగ్కి మాత్రం ఎవ్రీ 2 అవర్స్ అయితే తను కరెక్ట్గా లేచేస్తుంది. మళ్ళీ మిమ్మల్ని అయితే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. నేను నా బేబీని పాపే అంటున్నాను, మా సిస్టర్ని పాపే అంటున్నాను. సో సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే అమ్మ వాటర్ మిలన్ కట్ చేసింది. అందులో వచ్చిన జ్యూస్ అయితే నేను తాగలేదు. మా చెల్లి అయితే తీసుకొని ఇంకా తనకేదో ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కాలేజ్లో అని ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేద్దామని అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి కాలేజ్కి అయితే బయలుదేరేసింది తను. మార్నింగ్ అసలు అంత ఎక్కువగా రికార్డ్ అయితే చేయలేదు నేను. ఇంకా బేబీని అయితే రెగ్యులర్గా తనకైతే స్నానం చేయించేసి రెడీ చేసి పడుకోబెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. అదే టైం సేమ్ టైం నా బెస్టీ సడన్గా అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. నార్మల్గా అయితే నాకు చెప్పే వస్తుంది, ఈరోజు అయితే అసలు చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది అన్నమాట. ఇంకా తను వచ్చిన వెంటనే మమ్మీ కూడా ఆల్రెడీ మార్నింగ్ కట్ చేసి పెట్టింది కదా ఫ్రూట్స్, అవి అంతా తనకి ఇచ్చింది. ఇంకా ఫ్రూట్స్ అయితే తింటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆలోపే తను పాప కోసం ఆజియోలో 2 క్యూట్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టిందంట. అది చూపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. తను ప్రతిసారి ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తుందన్నమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే ఆ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే క్లిప్స్ కూడా తీసుకొచ్చింది. ఇంకా బేబీకి ఫుల్ హెయిరే రాలేదు, అప్పుడే క్లిప్స్ అంతా రెడీ చేసి పెట్టేస్తుంది వాళ్ళ పెద్దమ్మ. చూడ్డానికి తిను చాలా చిన్న పిల్లలా ఉంటుంది, కానీ నాకంటే ఏజ్లో కొంచెం 1 year పెద్దదన్నమాట. అందుకే తను మా బేబీకి పెద్దమ్మ అవుతుంది. సో ఇంకా ట్విస్ట్ ఏంటంటే తనకి గాజులు కూడా తీసుకొచ్చింది. ఫస్ట్ టైం గాజులు తీసుకొచ్చింది విద్యానే. నా ఫ్రెండ్ పేరు విద్య, ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు అనుకుంటా. సో చూడండి, క్లిప్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. ఆ నెక్స్ట్ డే ఉగాది, సో అందుకని గాజులు వేసి క్యూట్గా ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫోటోషూట్ అయితే చేయమని చెప్పింది. సో అందుకు తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్గా ఈరోజే చేద్దాం అనుకున్నాము, కానీ బేబీ అంత కోఆపరేట్ చేయలేదు. తను నిద్రపోతూనే ఉంది, తను వెయిట్ చేస్తూనే ఉంది. సో ఫైనల్గా లేచేసింది అనమాట. తనైతే ఇంకా బేబీతో చాలా బాగా టైం స్పెండ్ చేసింది ఆ రోజు. ఫస్ట్లో కొంచెం సేపు బేబీ అయితే గుర్తుపట్టట్లేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా 1 month తర్వాత బెంగళూరు నుంచి వచ్చాడనమాట. ఫస్ట్ ఒక 30 to 1 hour అయితే 30 to 40 minutes అస్సలు గుర్తే పట్టలేదు, ఏడుస్తూ ఉంది. విద్య దగ్గర అయితే ఏడవలేదన్నమాట, జస్ట్ కొంచెం షాక్గా ఇంకా స్లీపీ ఫేస్ లాగానే ఉన్నింది. ఆలోపే టీ టైం కూడా అయిపోయింది. ఇంకా మమ్మీ టీ టైంలో బజ్జీలు చేసింది, చాలా బాగున్నాయి. ఇంకా బజ్జీలు తింటూ బేబీని అయితే ఎంగేజ్ చేస్తుంది. ఒక బలూన్ తెచ్చింది, ఆ బలూన్ తెచ్చి బేబీ లెగ్స్కి కట్టేస్తే, నార్మల్గా ఆన్లైన్లో చూపిస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ బలూన్ వాళ్ళ లెగ్స్కి కట్టేస్తే వాళ్ళు కదులుతూ ఉంటారు కదా, ఆ బలూన్ చూస్తారు. ఇప్పుడు విజన్ అయితే బాగా ఇంప్రూవ్ అయి ఉంటుంది కదా. 4 months ఇప్పుడైతే నైరాకి. ఫస్ట్ టైం బేబీ నేమ్ చెప్తున్నాను. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో తనతో మాట్లాడేటప్పుడు నైరా అని అన్నాను కదా. సో మా బేబీ పేరు అయితే నైరా. ఇంకా మమ్మీ అయితే ఇంకా మీరైతే టీ తాగండి ప్రశాంతంగా, నేను బేబీని తీసుకెళ్ళి బయట ఆడిపిస్తాను అని తీసుకెళ్ళిపోయింది. అందరి లైఫ్లోనూ
ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, మనం ఎంత దూరం ఉన్నా అసలు ఎన్ని రోజులు మాట్లాడకపోయినా మళ్ళీ ఒక్కసారి కలిసామంటే అస్సలు గ్యాప్ లేకుండా ఉంటుంది కదా, మొత్తం అన్నీ మాట్లాడుకునేస్తాము. ఆ సెట్ ఆఫ్ పీపుల్లో ఫస్ట్ లిస్ట్లో విద్య ఉంటుందన్నమాట నా లైఫ్లో. నేనైతే చాలా రాగా ఉంటాను తిని దగ్గర. టీ తాగే కొంచెం టైంలో అయితే మేము ఇన్ని రోజులు కలవలేదు కదా, సో ఆ కలవని రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మాట్లాడుకుంటాము. అఫ్ కోర్స్ మా కాలేజ్ డేస్లో ఎలా ఉంది అనేసి బోర్ కొట్టకుండా ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్ కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. ఫన్నీ పార్ట్ ఏంటంటే తను మా ఇంట్లో చాలా మంచి అమ్మాయి అండ్ నేను వాళ్ళ ఇంట్లో చాలా మంచి అమ్మాయి అన్నమాట. ఇంకా హైలైట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఆమె గురించి నాకు కంప్లైంట్ చేస్తారు, ఇంకా మా ఇంట్లో తనకి కంప్లైంట్ చేస్తారు నా మీద. సో మీరే అనుకోండి మా బాండ్ ఎలా ఉంటుందో. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిస్తే అదే కంఫర్ట్ ఉంటుంది. నాకు పెళ్ళి అయిపోయింది, ఇంకా బేబీ కూడా వచ్చేసింది. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఇంకా తన బ్యాచిలర్ లైఫ్ అయితే చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. నేను ఎప్పుడు టీచ్ చేస్తూ ఉంటా తన్ని, ఫాస్ట్గా పెళ్లి చేసుకోవే స్వామి అని. కానీ ఆ పిల్ల ఎప్పుడు రిప్లై ఇస్తుంది, నువ్వే చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నావు, నేను ఎందుకు అప్పుడే చేసుకోవాలి అని. కోర్స్ నాది చైల్డ్ మ్యారేజ్ కాదు, నేను 24 ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. నా లైఫ్ అయితే ఫాస్ట్గా చేంజ్ అయిపోయింది. నిన్న వరకు కాలేజ్, ఫ్రెండ్స్, ఫన్, ఆఫీస్ అదంతా. ఇప్పుడు పెళ్ళి, బేబీ, రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈ అన్ని చేంజెస్లో కూడా కొన్ని రిలేషన్షిప్ మాత్రం చేంజ్ అవ్వవు. అదే మా ఫ్రెండ్షిప్. లైఫ్ స్టేజెస్ డిఫరెంట్గా అయినా మళ్ళీ కలిస్తే అదే నవ్వులు, అదే బాండింగ్. అలా మాట్లాడుతూ ఉంటే టైం కూడా అస్సలు తెలియలేదు. ఆ పాటికే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా బేబీకి అయితే మళ్ళీ ఒకసారి స్నానం అయితే చేయించేశాను. టైం 6 అలా అయిపోయింది. ఇంకా బేబీకి అయితే విద్య తెచ్చిన ఫస్ట్ డ్రెస్సే వేశాను. చాలా బాగా సెట్ అయింది. తనకైతే లైట్ బ్లూ కలర్ చాలా బాగా సెట్ అవుతుందన్నమాట, తన స్కిన్ టోన్కి కానీ తనకి కానీ. ఇంకా ఈ సీజన్లో ఫస్ట్ జాస్మిన్ ఫ్లవర్స్ అయితే పిక్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది అనగానే ఇందులోని లీవ్స్ అంతా స్టెమ్స్లో నుంచి అయితే రిమూవ్ చేసేసాము. అలా చేస్తే మనకి ఫ్లవరింగ్ అయితే సూపర్గా ఉంటుంది. అలానే వచ్చింది. ఇంకా ఈవినింగ్ సన్సెట్ టైమింగ్ కదా, సో మేమైతే కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము, చాలా బాగున్నాయి. ఈ జాస్మిన్ ప్లాంట్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ మా మమ్మీతో కలిసి నాటామన్నమాట. ఆ వ్లాగ్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను యూట్యూబ్లో, ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి. మీకు చూడాలనిపిస్తే ఆ వీడియో కూడా నేను ఇక్కడ లింక్ చేస్తాను. సో ఇంకా మళ్ళీ మా కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోయింది. మా చెల్లి కూడా కాలేజ్ నుంచి వచ్చేసింది. చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. సో మేము ముగ్గురం అయితే అలా చిట్ చాట్ చేస్తూ ఉన్నాము. ఆ లోపే టైం కూడా అయిపోయింది. ఇంకా తను కూడా ఇంటికి వెళ్ళాలి అంటూ ఉంది. ఇంతవరకు నా వీడియో చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.